చదువుకునేటప్పుడు అనంతపురంలో 1.5 కిలోమీటర్ రూమ్లో ఉండి జహోషామకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బుక్లో 4 రెఫరెన్స్ రాసుకునేవాడిని. 4 రెఫరెన్స్లు బైబిల్లోటి. ఈ 4 రెఫరెన్స్లు నడుచుకుంటూ పోవాలా. మన నడుచుకుంటూ పోయేటప్పుడు ఈ 4 రెఫరెన్స్ నాకు రావాలా. రాకపోయి 3 వచ్చింది, 4ది రాలే. లోపలికి పోయేదిలే మందిరం లోపలికి. బయటనే ఉండి ఈ 4ది కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత లోపలికి పోయిన తర్వాత ఇంకొచ్చిన ఇల్లు అనుకునేది కాదు. 200 పేజీ నోట్బుక్ ఉండేది. ఈ 4 నేనైతే కంటత పట్టినానో వాటిని మళ్ళీ రాసుకోవాలి. ఎవరైనా టీచర్లు ఉన్నారా? టీచర్లు ఎవరు లేరా? ఎన్నిబడి టీచర్లు ఉంటే చేయొద్దని పైకి. చాలా మంది ఉన్నారు, మరి తెలియదు. అక్క చెప్పండి, 4 సార్లు రాసిన దానికంటే 4 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాస్తే గుర్తుండిపోతుంది. నా భార్య టీచర్. నా కుమార్తె రాత్రి 12-1 గంట వరకు ఎగ్జామ్స్ టైంలో చదివిస్తుంది, అన్నీ చెప్తుంది. అన్నీ చెప్పిన తర్వాత నా భార్య ఒప్పుకోదు. రఫ్ నోట్ బుక్ ఇచ్చి రాయి అంటుంది. నేను అడిచేవాడిని, ఏందమ్మా 12 అయింది, 1 గంట అయింది, అన్ని చెప్పింది, బుక్ అంతా తప్పు చెప్పింది కదంటే మీకు తెలియదు ఊరుకోండి అంటుంది. నేను టీచర్, నాకు తెలుసు. 10 సార్లు చదివిన దానికంటే 2 సార్లు రాస్తే గుర్తుండిపోతుందని. ఈ 4 నేనైతే రాసి వచ్చినాయో 4 మళ్ళీ రాయాలి. 4 మేము క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుడిని వాక్యం మాకు దొరికింది.